కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రెండవ రోజు విచారణ ముగిసింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి ఇంజనీర్లపై అసహనం వ్యక్తం చేశారు జస్టిస్ పీసీ ఘోష్. బ్యారేజ్ దగ్గర విధులు నిర్వర్తించిన 18 మంది ఇంజనీర్లను ఆయన ప్రశ్నించారు. ఇంజనీర్ల సమాధానాలపై ఆయన సీరియస్ అయ్యారు. 7వ బ్లాక్ ఎందుకు కుంగిందో తెలుసా? అక్కడ సమస్యను ఎప్పుడు గుర్తించారని ఘోష్ ప్రశ్నించారు. 2022లోనే బ్లాక్ 7 దగ్గర సమస్యను గుర్తించి ఉన్నతాధికారులకు 2 సార్లు లేఖలు రాశామని స్థానిక ఇంజనీర్లు సమాధానం ఇచ్చారు. దీంతో పలు రికార్డులను పరిశీలించారు జస్టిస్ పీసీ ఘోష్. మరో 15 మంది నీటిపారుదల శాఖకు చెందిన అధికారులను కూడా ఆయన విచారించారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని వరంగల్ నుండి మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. మూర్తి, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలకు సంబంధించినటువంటి కమిషన్ విచారణ కొనసాగుతుంది. ఇవాళ రెండో రోజు ఆ కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలో 2 రోజుల నుంచి ఈ విచారణ కొనసాగుతుంది. ఈ రోజు నీటిపారుదలకు సంబంధించినటువంటి అధికారులు 16 మంది విచారణకు హాజరైనట్టు తెలిసింది. నిన్న అంతా కూడా 18 మంది ఇంజనీర్లతో విచారణ కొనసాగింది. ఈ రోజేమో నీటిపారుదలకు సంబంధించినటువంటి 16 మంది ఇంజనీర్లతో విచారణ కొనసాగింది. ఆర్డర్ ప్రకారం బ్లాకులు కట్టకపోవడంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కమిషన్ ప్రశ్నలకు ఇంజనీర్ సంబంధించిన అధికారులు సరైన సమాధానం ఇవ్వనట్టు తెలిసింది. క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందంటూ కూడా ఇంజనీరింగ్ అధికారులపై కమిషన్ హెచ్చరించినట్టు తెలిసింది. రేపు మరో 18 మంది సంబంధించినటువంటి అధికారులను ఆ కమిషన్ విచారించినట్టు తెలుస్తుంది. ఈ విచారణకు సంబంధించి కూడా ఈ విచారణలో కమిషన్ ఎటువంటి నివేదికను తయారు చేసినట్టు కూడా రాష్ట్ర ప్రజలు కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. నిన్నటి నుంచి కూడా ఈ కమిషన్ విచారణ కొనసాగుతున్నటువంటి ఆ నేపథ్యంలోనే ఈ కమిషన్ విచారణకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్ సంబంధించిన రికార్డులు కూడా మాయమైనట్టు తెలిసింది. దానికి సంబంధించినటువంటి అధికారులను ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెప్తున్నట్టు తెలిసింది. ఎందుకు ఇలా ప్రిపేర్ అయ్యారా, సమాధానాలు ఎందుకు ఇలా చెప్తున్నట్టు కూడా కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మేడిగడ్డ బ్లాక్ 7 కుంగుబాటు విషయంలో ఇంజనీర్లపై అనేక ప్రశ్నలు వేసినప్పటికీ కూడా సరైనటువంటి సమస్యలు చెప్పకపోవడంతో రికార్డులను మీరే నమోదు చేశారంటూ కూడా కమిషన్ ప్రశ్నించినట్టు తెలిసింది. విచారణకు సంబంధించినటువంటి ఇటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన అధికారులు కావచ్చు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన అధికారులను ప్రశ్నించినటువంటి నేపథ్యంలోనే అప్పుడు 2022 సంవత్సరంలోనే మేడిగడ్డ కుంగుబాటు సంబంధించిన లోపాలను గుర్తించి పై అధికారులకు 2 సార్లు లేఖలు రాసినట్టు అధికారులు చెప్పినట్టు తెలిసింది. రెండో రోజు అయితే కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మూర్తి, థ్యాంక్ యూ తిరుపతి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.